హాయ్ అండి. వెల్కమ్ టు మై సింపుల్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి గురువారం అలాగే శుక్రవారం 2 కలిపి ఉంటాయండి. ఇదైతే గురువారం ఉదయం పిల్లలు స్కూల్‌కి వెళ్ళాక ఇలా దోస పిండి, ఇడ్లీ పిండి అయితే అయిపోయాయండి. వాటి రెండిటికి నానబెట్టుకున్నాను. అలాగే ఈవినింగ్ గుడికి వెళ్తున్నాను ప్రసాదం కోసం శనగలైతే నానబెట్టేశాను. ఇప్పుడు ఈవినింగ్ పిల్లలు రాకముందే ఇడ్లీ పిండి అయితే గ్రైండర్‌లో వేసేసాను. అలాగే ఇక్కడ రవ్వ కూడా నానబెట్టాను. రవ్వ అనేది ఎక్కువ సేపు నాననవసరం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది. అలాగే శనగల్ని ఒక 2, 3 సార్లు కడిగి కుక్కర్‌లో ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటున్నాను. అలాగే ఫ్రైడే పూజ కోసం ముందుగానే కుందులన్నీ కూడా కడిగి పెట్టుకున్నాను. అలాగే ఫ్లవర్స్ కూడా తెచ్చి ముందుగానే ఉంచుకున్నాను. పువ్వులు కొంచెం తక్కువ రేట్‌లో ఉన్నప్పుడు ఈ విధంగా ఎక్కువగా తెచ్చుకొని, అలాగే ఇలా డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 వీక్ వరకు స్టోర్ ఉంటాయండి. అస్సలు పాడవవు. అలాగే ఇక్కడ ఇడ్లీ పిండి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దోస పిండి అయితే వేశాను. శనగలు కూడా కుక్ అయిపోయాయి. వీటిని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. పాన్‌లో ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని పోపు గింజలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని ఉడకపెట్టుకున్న శనగలు దీనిలో వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక 1 మినిట్ వరకు ఆ వేడి మీద ఉంచితే చాలు. నెక్స్ట్ వీటిని ఒక బాక్స్‌లోకి తీసుకొని కొంచెం చల్లారనిచ్చిన తర్వాత తీసుకెళ్తాను. అలాగే ఇక్కడ పిండైతే పట్టేసాను. నాకు ఒక 1 వీక్ వరకు కూడా బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఇబ్బంది ఉండదు. అలాగే షింక్‌లో కొన్ని గిన్నెలుంటే వాష్ చేసేసాను. అలాగే గ్రైండర్ కూడా కడిగి శుభ్రంగా తుడిచి అయితే పక్కన పెట్టేశాను. ఇక్కడ మా పాప టెంపుల్‌కి వెళ్ళాలని చెప్పేసి తను ఇంట్లోనే కూర్చొని హోంవర్క్ చేసుకుంటుంది. అలాగే ఈ టేబుల్ అయితే మా పిల్లల కోసం హోంవర్క్ చేసుకోవడానికి మా వారైతే తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు ప్లమ్ అయితే తీసుకొచ్చాము. ఇవి చాలా కాస్ట్ ఉన్నాయండి. కేజీ 150 వరకు తీసుకున్నారు. నేనైతే మా పిల్లలు తింటారో లేదో అని ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చాను. చాలా బాగున్నాయి. అలాగే నెక్స్ట్ డే మా పిల్లలు లేవకముందే ఈ విధంగా ముగ్గు అనేది పెట్టేసుకొని మాప్ పెట్టేసి ఇల్లంతా కూడా నీట్‌గా పెట్టుకున్నాను. ఫ్రైడే అయితే వాళ్ళకి హాలిడేనండి. సో, అందుకని వాళ్ళు లేచేలోపు బ్రేక్‌ఫాస్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే నేను పూజ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదని ఇడ్లీ అయితే వేస్తున్నాను. ముందుగా వీళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇచ్చేస్తే నాకు టెన్షన్ ఉండదండి. లేదంటే సతాయిస్తూ ఉంటారు. నన్ను పూజ చేసుకోనివ్వరు. వీళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ చేసుకోవాలి అనంటే కొంచెం టఫ్‌గానే ఉంటుంది. వీళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇచ్చేస్తే అప్పుడు వాళ్ళే తింటూ ఉంటారు. ఈలోపు నేను నాకు కావాల్సిన పనులైతే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇడ్లీ అయితే వేసి స్టవ్ మీద పెట్టేశాను. నెక్స్ట్ ఇడ్లీలోకి పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేయాలి. దానికోసం పచ్చిమిరపకాయలు, అలాగే పల్లీలు వేసుకొని వేయించుకుంటున్నాను. మా పిల్లలకి చట్నీ అనేది ఎక్కువగా అలవాటు చేయాలని చెప్పేసి ఇప్పుడిప్పుడే కొంచెం కారం లేకుండా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ అయితే అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి పెట్టి కొంచెం చట్నీ ఏసి ఇచ్చేస్తే వాళ్ళే తినేస్తారు. నెక్స్ట్ నేను ఫ్రెష్ అయిపోయి పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నుంచి మా పిల్లలకి కారం అలవాటు లేదు. అందువల్ల వాళ్ళు లైట్‌గా కారం ఉంటేనే తింటారు. సో, అందుకని వాళ్ళకి లైట్‌గా కారం ఉండేటట్టే ఈ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను. సో, ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అయితే వాళ్ళకిచ్చేసి నేనైతే ఫ్రెష్ అయ్యి ఇక్కడ పూజ అయితే చూసుకుంటున్నాను. శుక్రవారం పూజ ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయనండి. సో, ఫ్రైడే రోజు పూజ చేసుకుంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా పూజ చేసుకొని నేను కొంచెంసేపు బ్రేక్‌ఫాస్ట్ చేసి అలా కూర్చున్నానో లేదో మా వారైతే చికెన్ తీసుకొచ్చారు. పిల్లలు రోజు స్కూల్‌కి వెళ్తున్నారు కదండీ! వాళ్ళు అక్కడ తింటారు, తినరు, వదిలిపెట్టుకొని వస్తారు. సో, ఇంట్లో ఉన్నప్పుడైనా వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు మా పిల్లలు చికెన్ అడిగితే మా వారైతే చికెన్ తీసుకొచ్చారు. దానిలో కొంచెం చికెన్ అయితే తీసి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేద్దామని చికెన్ అయితే తీశాను. దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ కార్న్ ఫ్లోరు, ఒక స్పూన్ మైదా, కొంచెం గరం మసాలా, కొంచెం కారం యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తాను. ఈవినింగ్ అయితే వాళ్ళకి స్నాక్స్ లాగా ఇవైతే చేద్దామనుకున్నాను. ఇలా మొత్తం అంతా కూడా కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తాను. పిల్లలు ఇలా హాలిడే రోజు ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా వేరే ఇంట్లో పనులైతే పెట్టుకోను. వాళ్ళ కోసమే పనులైతే కేటాయిస్తాను. అలాగే ఈరోజు చికెన్ కర్రీ అయితే మా వారిని చేయమని అడిగాను. సో, మా వారైతే ఇక్కడ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మా వారికి అస్సలు వంట రాదండి. ఎప్పుడైనా పిల్లలు అడిగితే ఫ్రైడ్ రైస్ అలాంటివి చేస్తారు తప్ప ఇలా బిర్యానీ గానీ, చికెన్ కర్రీ కానీ ఎప్పుడూ ప్రిపేర్ చేయలేదు. ఫస్ట్ టైం అడగగానే చికెన్ కర్రీ చేయమంటే చేస్తాను అనైతే స్టార్ట్ చేశారు. మా వారు నాకు చాలా హెల్ప్ చేస్తారండి పిల్లల విషయంలో. తను ఇంట్లో ఉన్నారు అనంటే మోస్ట్‌లీ పిల్లలు వాళ్ళ డ్యాడీతోనే ఆడుకుంటారు. నేను ఇంట్లో వంట చేసుకునేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకుండా వాళ్ళ డ్యాడీతోనే ఆడుకుంటారు.
సో, ఈరోజు మా వారు చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. చాలా బాగా చేశారండి. చాలా టేస్టీగా కూడా ఉంది. ఫస్ట్ టైమ్ చేసినా కూడా చాలా పర్ఫెక్ట్‌గా చేశారు. స్టవ్ మీద పాన్ పెట్టేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆనియన్స్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్‌లో వాటర్ అన్నీ కూడా పోయి ఆయిల్‌లో కొంచెం సేపు కుక్ అయిన తర్వాత దానిలో కారం, ఉప్పు, ధనియా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దానిలో ఒక 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర అలాగే చికెన్ మసాలా వేసుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇది పక్కా విలేజ్ స్టైల్‌లో చేశారు. చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ టైమ్ చేసినా కూడా చాలా పర్ఫెక్ట్‌గా చేశారు. సో, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. వంట అయిపోయిన తర్వాత పిల్లలకి పెట్టేసి, మేము తినేసి కొంచెం సేపయితే రెస్ట్ తీసుకున్నాను. ఈవినింగ్ పిల్లలకి ఇక్కడ చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను. మనం చేసేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫ్రిడ్జ్‌లోంచి తీసి బయట పెట్టేసి, ఒకసారి మిక్స్ చేసుకొని, సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. బయట ఎలా చేస్తారో తెలియకుండా అక్కడ తినటం కన్నా, ఇంట్లో ఈ విధంగా మన ఆయిల్‌తో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటే చాలా మంచిది. ఫ్రైడే మేముండే ఏరియాలో సంతయితే పెట్టారు. దానికి నేను ఎప్పుడూ అయితే వెళ్ళలేదు. ఒకసారి వెళ్దామని చెప్పి వెళ్ళాను. చాలా బావుంది. అన్నీ దొరుకుతున్నాయి. అలాగే కొంచెం సరదాగా గూడా అనిపిచ్చింది. నేనైతే ఇలా వెజిటబుల్స్ తీసుకొచ్చినవన్నీ దేనికి దానికి సెపరేట్‌గా ఇలా వెజిటబుల్ బాస్కెట్‌లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేస్తాను. ఇలా తెచ్చినవి వెంటనే వేటికి వాటికి సెపరేట్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. అలాగే ఫ్రెష్‌గా కూడా ఉంటాయి. నెక్స్ట్ డే మా పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి పప్పు చేద్దామని దానిలోకి పొన్నగంటి ఆకుకూర దొరికింది. సో, అదైతే తీసుకొచ్చాను. ఇది చాలా మంచిదండి. సో, ముందుగానే నేను అంతా ఒలిచి ఒక బాక్స్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. అలాగే ములక్కాయలు కూడా ఇలా కట్ చేసుకొని బాక్స్‌లో పెట్టుకుంటే చాలా రోజులుంటాయి. పచ్చిమిరపకాయలు ఇలా తొడాలు తీసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అలాగే డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది. కిచెన్‌లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని కిచెన్ అయితే క్లీన్ చేసేసాను. సో, ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.